లాస్ట్ వీడియోలో సైకో కిల్లర్ కూవన్ని కత్తితో పొడిచి అతను పెయిన్‌తో సఫర్ అవుతుంటే దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తాడు అని చెప్పుకున్నాను. ఈ వీడియోలో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. ఆ కిల్లర్ కూవన్ హార్ట్ మీద ఇంకా గట్టిగా స్టాబ్ చేసి చంపాలని చూస్తే మిస్టర్ పార్క్ వచ్చి ఆ కిల్లర్‌ని పక్కకు నెట్టేస్తాడు. దాంతో అతని మాస్క్ ఊడిపోతే కూవన్ అతని ఫేస్‌ని చూసేస్తాడు. ఆ కిల్లర్ ఫేస్ రివీల్ అయిపోయిందని భయపడుతూ అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడే మీడియా వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తర్వాత కూవన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జైల్లో ఇన్స్పెక్టర్ దూహితో మీరు కల్ప్రిట్ కాదని అందరికంటే కూడా నాకే బాగా తెలుసు, కానీ హైయర్ అఫీషియల్స్ నన్ను అరెస్ట్ చేయమని ప్రెషర్ చేశారు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. దూహి ఎప్పుడు నన్ను రిలీజ్ చేస్తారు అంటే ఒకసారి అరెస్ట్ వారెంట్ ని రివ్యూ చేసిన వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు అంటాడు. అప్పుడే అక్కడికి ఇంకొక పోలీస్ వచ్చి గూవన్ కి జరిగిన అటాక్ గురించి చెప్తాడు. దాంతో దూహి ఏడుస్తూ నన్ను వెళ్ళనివ్వండి, మీరు లేట్ చేసే కొద్దీ తనని సేవ్ చేయడం కష్టమవుతుంది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ న్యూస్ తెలుసుకుని సియోఖున్ దూహి దగ్గరికి వస్తే దూహికి పోలీస్ డ్రెస్ వేయించి హాస్పిటల్ కి తీసుకెళ్లమని ఇన్స్పెక్టర్ హెల్ప్ చేస్తాడు. గూవన్ ని స్ట్రైట్ గా హార్ట్ లోనే పొడి చేయడంతో చాలా బ్లడ్ పోయింటుంది. సో దానివల్ల చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంటాడు. డాక్టర్ ఐసీయూ నుంచి వచ్చి ఈ రోజు నైట్ కి మించి అతను బ్రతకడం కష్టం అని చెప్తాడు. అది విన్న జిన్ మిస్టర్ పార్క్లు ఇద్దరు ఏడుస్తూ మీరేమైనా చేసి తనని సేవ్ చేయమని డాక్టర్ ని వేడుకుంటూ ఉంటారు. అప్పుడే దూహి పరిగెట్టుకుంటూ ఐసీయూలోకి వెళ్తే డాన్సర్ జిన్ నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వే గూవన్ చంపేశావు అంటూ తన మీద అరిస్తే మిస్టర్ పార్క్ బయటకు తీసుకెళ్తాడు. వెంటనే దూహి తన చేతిని పట్టుకోమని అన్కాన్షియస్ లో ఉన్న గూవన్ ని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ గూవన్ నుంచి ఏ రెస్పాన్స్ లేకపోతే నేను డేంజర్ లో ఉన్న ప్రతిసారి నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేసావు, కానీ నేను మాత్రం నేను ఈసారి కాపాడుకోలేకపోతున్నా అని తన తలని గూవన్ పై పెట్టి ఏడుస్తూ ఉంటే గూవన్ కాన్షియస్ అయ్యి తన చేతిని పట్టుకుని నువ్వు హెవీగా ఉన్నావు, కొంచెం పక్కకు జరుగు అంటాడు. అప్పుడు దూహి లేచి చూస్తే నువ్వు ఏడుస్తున్నప్పుడు ఇంత దగ్గర నుంచి చూస్తూ ఉంటే చాలా నవ్వొస్తుంది అని తన ఆక్సిజన్ మాస్క్ ని పక్కకు తీస్తాడు. కానీ గూవన్ పవర్స్ సరిగ్గా వర్క్ చేయవు, సో అతను కంప్లీట్ గా రికవర్ అవ్వలేకపోతాడు. దూహి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటే తన చేతిని పట్టుకుని హక్ చేసుకుంటాడు. అది చూసిన డాన్సర్ జిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతే సియోఖున్ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతాడు. ఆ టైంలో సబ్వేలో కనిపించిన హోమ్లెస్ విమెన్ ఆమె తనని కాపాడేసింది, కానీ అది ఆమె లైఫ్ కి డేంజర్ అవుతుందని తనకి తెలీదు. పాపమని ఆకాశంలో చూస్తూ అంటుంది. తను హోమ్లెస్ విమెన్ లా కనిపించినా ఖచ్చితంగా ఆమెకి గూవన్ దూహి పాస్ట్ అలాగే ప్రెసెంట్ లైఫ్ లో ఏం జరిగింది ఏం జరగబోతుందో తెలుసుంటుంది. కాసేపటికి సియోఖున్ దూహిని 48 అవర్స్ అవ్వకపోవడంతో తిరిగి జైల్లోకి తీసుకెళ్తాడు. ఆల్రెడీ నువ్వు అంతా చూసావు కదా, ఎందుకు నన్నేం అడగట్లేదు అని దూహి అడిగితే ఎలాగో నిన్ను అడిగినా నాకేం చెప్పవు, అయినా నువ్వు సేఫ్ గా ఉండడమే నాకు కావాలి అంటాడు. హాస్పిటల్లో డాన్సర్ జిన్ గూవన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నిద్రలో దూహిని కలవరిస్తూ ఉంటాడు. మిస్టర్ పార్క్ అక్కడికి వస్తే అసలు ఏమవుతుంది గూవన్కి, ఎందుకు తను కంప్లీట్ గా రికవర్ అవ్వలేకపోతున్నాడు అని అడుగుతుంది. దూహి తిరిగి ఇంట్రాగేషన్ రూమ్ కి వెళ్ళిపోయి ఉంటుంది. హాస్పిటల్లో గూవన్ పడుకున్నప్పుడు ఒక ఫైర్ సర్కిల్ లో నిలబడి అతనికి కూడా ఫైర్ అంటుకొని కాలిపోతున్నట్టు కలొస్తుంది. వెంటనే ఉలిక్కిపడి లేచేస్తాడు. ఆ నైట్ మేర్ అతనికి ఒక ట్రామా లాగా ఉండిపోతుంది. ఆ రోజు మార్నింగ్ దూహిని తన తప్పేం లేదని అరెస్ట్ వారెంట్ రివ్యూ కంప్లీట్ అవ్వడంతో తనని రిలీజ్ చేస్తారు. గూవన్ మాత్రం మిస్టర్ పార్క్ ని వాటర్ తీసుకురా, అందులో స్ట్రా వేయి, స్వీట్స్ కావాలి, అలాగే వీప్ మీద స్క్రాచ్ చేయమని ఆర్డర్స్ చేస్తూ ఫన్నీగా తనతో పనులు చేయించుకుంటూ ఉంటాడు. మిస్టర్ పార్క్ నిన్ను ఇలా చూస్తాను అని అనుకోలేదంటే ఏం మాట్లాడుతున్నావు, నేను డెమాన్ని ఒక టాప్ నాచ్ ప్రిడేటర్ని అంటుంటే అతనికి హార్ట్లో పెయిన్ వస్తుంది. గూవన్ దూహి కోసం చూస్తూ ఉంటే ఎవరో లార్జ్ ఫ్లవర్ బొకేని అతను రికవరీ కోసం సెండ్ చేస్తుంటారు. అవి చూడడానికి ఫనరల్స్ కి పంపించిన ఫ్లవర్స్ లా ఉంటాయి. దాని మీద వైల్డ్ డాగ్స్ అని రాసి ఉంటుంది. అంటే లాస్ట్ నైట్ గూవన్ కి సారీ చెప్పి మీరే మా బాస్ అని చెప్పిన గ్యాంగ్ పంపించుంటారు. గూవన్ హాస్పిటల్ రూమ్ బయటకు వచ్చి చూస్తే వాళ్ళు డోర్ ముందే కారిడార్ లో నిలబడి ఇలా మీకు ఎవరు చేశారో చెప్పండి బాస్, నేను ఆ బాస్టర్ ని కనిపెట్టి అంటూ ఉంటే గూవన్ మధ్యలో ఆపి నేను మీ బాస్ ని కాదు, పైగా నేను ఇంకా పోలేదు, అలా ఫనరల్ కి పంపించినట్లు మీరు పంపించిన ఫ్లవర్స్ ని తీసుకెళ్లిపోండి అంటాడు. వాళ్ళు వినకపోతే అట్లీస్ట్ 5 మీటర్ రేడియస్ లో మీరు నా దగ్గరికి రావద్దు అంటే వాళ్ళు నిజంగానే స్కేల్ చేసి మరి ఎగ్జాక్ట్ గా 5 మీటర్స్ దూరంగా ఉంటూ అటు ఇటు నిలబడతారు. దూహి అక్కడికి వస్తే బాస్ వైఫ్ వచ్చిందని తనని విష్ చేస్తారు. హాస్పిటల్ రూమ్ లోకి దూహి ఎంటర్ అవ్వగానే సేమ్ చిన్నపిల్లలు తన ఫేవరెట్ పర్సన్ ని చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అలా వెళ్ళి చాలా క్యూట్ గా తనని పలకరిస్తాడు. తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్ళు, ఇక్కడ ఉంటే బయట ఉన్న స్టూపిడ్స్ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు అంటే దూహి నీకు ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు అంటే నీతో ఉండడమే నాకు చాలా పెద్ద ట్రీట్మెంట్ అని చెప్తాడు. అది విన్న వాళ్ళిద్దరి అసిస్టెంట్ హార్ట్ మీద చేయి పెట్టుకొని చాలా రొమాంటిక్ గా ఫీల్ అవుతారు. ఆ రోజు ఇంటర్నెట్ అంతా గూవన్ కి జరిగిన అటాక్ న్యూస్ చూసి అందరూ దూహిని ఇన్నోసెంట్ అని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ రూమర్ ని స్ప్రెడ్ చేసిన పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా నేను మనీ తీసుకున్నందుకే అలా కెమెరా ముందు చెప్పాను అని సిన్సియర్ అపాలజీ చెప్తాడు.
దూహి ఆఫీస్లో పబ్లిక్ రిలేషన్ టీం అందరూ కూవన్ గురించి చాలా సాడ్గా ఫీల్ అవుతారు. సియో ఖూన్ తన ఆఫీస్లో హాస్పిటల్లో తను చూసిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దూహి చేతి మీద ఉన్న టాటూని కూవన్ పట్టుకుంటే అతని ఇంజురీస్ అన్ని చాలా మిరాక్యులస్గా పోయాయి అని అనుకుంటూ ఉంటాడు. ఆ సైకో కిల్లర్ని దూక్యూంగ్ హైర్ చేసినట్టు మనకు చూపిస్తూ ఉన్నా నాకు మాత్రం సియో ఖూనే మాస్టర్ మైండ్ అనిపిస్తుంది. కానీ ప్రెజెంట్ అతన్ని చాలా ఇన్నోసెంట్గా పోర్ట్రే చేస్తున్నారు. తర్వాత దూక్యూంగ్కి ఒక మెసేజ్ వస్తుంది. అందులో అతను నా ఫేస్ చూసేశాడు, నా దగ్గరకు వస్తున్నాడు అని ఉంటుంది. కట్ చేస్తే సైకో కిల్లర్ కూవన్ డెవిల్ అని తెలుసు కాబట్టి అతన్ని చంపేస్తాడేమోనని భయంగా టేబుల్ కింద కూర్చొని అతని బేస్మెంట్ లో దాక్కుంటాడు. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత దూహి కూవన్లు ఇద్దరు పవర్స్ రీఛార్జ్ అవ్వడానికి హక్ చేసుకుని నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూవన్ ఆ కిల్లర్ ఫేస్ ని నేను చూసేశాను, పద వెళ్ళి రివెంజ్ తీర్చుకుందాం అంటే దూహి వద్దు, నువ్వు ఇంకా రికవర్ అవ్వలేదు, తర్వాత చూసుకుందాం అంటుంది. నిజంగానే కూవన్ అప్పటికే ఇంకా కంప్లీట్ గా రికవర్ అవ్వలేకపోతాడు. అప్పుడప్పుడు హార్ట్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. దూహి లేచి ఆఫీస్కి వెళ్తూ ఉంటే తనని వదిలి ఉండలేక ఈరోజు లీవ్ తీసుకోవచ్చు కదా అంటాడు. పైగా నువ్వే కంపెనీ సీఈఓ అంటే దూహి కుదరదు అని స్ట్రైట్ గా చెప్పేస్తుంది. సరే ఇంకాసేపు అయినా పవర్స్ రీఛార్జ్ అవ్వనివ్వు అని దూహిని హక్ చేసుకుని పడుకుంటారు. అప్పటి నుంచి వాళ్ళ లవ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇద్దరి ఫీలింగ్స్ ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. కింద పార్కింగ్ లాట్ లో మిస్టర్ పార్క్, మిస్ జిన్ ఇద్దరు ఒకేసారి వచ్చి ఉంటారు. మిస్టర్ పార్క్ లాస్ట్ నైట్ చాలా కెయాటిక్ గా గడిచిపోయింది, ఇక నుంచి అయినా మనం పీస్ఫుల్ గా ఉందామని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆమె మాత్రం మనం ఇప్పటి వరకు గొడవ పడలేదు, సో కలిసిపోవడానికి ఏం లేదు అని దూహి అపార్ట్మెంట్ లోకి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరిని చూస్తుంటే నెక్స్ట్ కపుల్ వాళ్లే అవుతారనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ పైకి వెళ్ళి చూస్తే కూవన్ కూడా ఆఫీస్ కి వస్తానని దూహితో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. దూహి మాత్రం నువ్వు ఇంకా రికవర్ అవ్వలేదు, ఇక్కడే ఉండు అని చెప్తుంది. కానీ కూవన్ మాత్రం నేను ఇప్పుడు ఎవరిని నమ్మలేకపోతున్నాను, ఖచ్చితంగా అటాకర్ వచ్చి నేను అటాక్ చేస్తాడు, సో నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్ కి 4 మెంబర్స్ ఆఫీస్ కి ఒకే కార్లో వెళ్తారు. ఆఫీస్ లో ఏమో సున్వోల్ ఫౌండేషన్ నుంచి ఒక హ్యాండ్సమ్ జనరల్ మేనేజర్ వస్తున్నాడని కూవన్ కొలిక్ టచ్ అప్ అవుతూ ఉంటుంది. వచ్చింది మిస్టర్ పార్క్ అని తెలియడంతో నిరాశపడుతుంది. అక్కడే వాళ్ళు వచ్చినందుకు ఇంకొకరు కాన్ఫెటీ బ్లాస్ట్ చేస్తే ఆ సౌండ్ కి భయపడి మిస్టర్ పార్క్ మిస్ చిన్ చేతిలోకి ఎక్కేస్తాడు. తర్వాత పిఆర్ టీమ్ మెంబర్స్ కూవన్ కోసం కేక్ తీసుకొచ్చి హ్యాపీగా సాంగ్ పాడుతూ ఉంటే మిస్టర్ పార్క్ కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడున్న వాళ్ళందరూ కూవన్ పై పార్టీ స్ట్రింగ్స్ ని విసిరేస్తే అవి క్యాండిల్ కి తగిలి ఫైర్ అంటుకుంటుంది. అది చూసిన కూవన్ కి హాస్పిటల్లో వచ్చిన నైట్ మేర్ గుర్తొస్తుంది. అది గమనించిన మిస్టర్ పార్క్ తనని బయటకు తీసుకెళ్లి ఎందుకు భయపడుతున్నావు అని అడిగితే నేను భయపడ్డం ఏంటి, నేను డెమాన్ని, నువ్వు ఇలానే నాన్సెన్స్ గా మాట్లాడుతుంటే తిరిగి థియేటర్ కి వెళ్ళిపో అని చెప్తాడు. కానీ చివరికి ఒప్పేసుకుంటాడు. అలాగే మన ఆఫీస్ లో సీసీటీవీ ఫుటేజ్ ని 1 అవర్ ట్యాంపర్ చేశాడు, రికార్డింగ్ బగ్స్ ని కూడా టేబుల్ కి పెట్టాడు, పైగా నీ బుక్ ని కూడా అతడే తీసుకెళ్లి ఉంటాడు అని మిస్టర్ పార్క్ చెప్తే సో నేను డెమాన్ అని అతనికి తెలిసిపోయింది అనుకుంటూ కూవన్ ఆఫీస్ లోకి వెళ్తారు. ఆ టైంలో డాన్సర్ జిన్ దూహిని తన ఆఫీస్ లో మీట్ అయ్యి ఇకనైనా కూవన్ ని వదిలేసి నీ వల్ల అతను డేంజర్ లో పడతాడు, నువ్వు టాటూని అడ్డం పెట్టుకొని అతని వీక్నెస్ తో ఆడుకుంటున్నావు, నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేసుకో, సెల్ఫిష్ గా ఉండకు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే క్యాబిన్ బయట కూవన్ కనిపిస్తాడు. అందరి ముందు జిన్ కూవన్ ని హక్ చేసుకుంటే మ్యారేజ్ అయిన పర్సన్ ని అలా హక్ చేసుకోవడంతో అందరూ చూసి స్టర్టిల్ అవుతారు. ఆఫీస్ బయటకు వచ్చిన తర్వాత జిన్ కూవన్ తో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి నీ పవర్స్ ఫ్లికర్ అవుతున్నాయని మిస్టర్ పార్క్ చెప్పాడు. దానికి రీజన్ దూహినే, అది నీకు కూడా తెలుసు, అయినా నువ్వెందుకు దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నావు అంటే అదంతా నీకు అనవసరమని కూవన్ చెప్తాడు. అప్పుడు జిన్ తనకి నీ హార్ట్లో స్పెషల్ ప్లేస్ ఉంది కదా అని అడిగితే కూవన్ స్టాప్ అయ్యి చూస్తూ ఉంటాడు. అవును, నువ్వు తన వల్లే హ్యూమన్ ఎమోషన్స్ ని ఫీల్ అవుతున్నావు, ఎందుకంటే నువ్వు తనతో లవ్ లో ఉన్నావు, ఇలా చేయకు, ఇది నీ ప్రాణానికే డేంజర్, సో దూహిని వదిలేసి దూరంగా వచ్చేసే అని చెప్తుంది. కానీ కూవన్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దూహి కూవన్ని మిస్టర్ పార్క్ కార్లో డ్రైవ్ చేసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటే ఇద్దరు జిన్ చెప్పిన మాటల్ని మనసులో గుర్తు చేసుకుంటూ ఉంటారు. నైట్ ఇంట్లో కూవన్ నిద్రపోతూ ఉంటే దూహి బాల్కనీలో నిలబడి మేడం జూ నేను ఇంకా దీన్ని ఇలానే ఎలా కంటిన్యూ చేయాలి, గూవన్ ఆల్మోస్ట్ నా వల్ల చనిపోయాడు, ఇలా వేరే వాళ్ళ లైఫ్ ని పనంగా పెట్టి నేను కంటిన్యూ చేయలేను అని మేడం జూ తనతో మాట్లాడినట్టు దూహి ఊహించుకుంటుంది. నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలో లేక నేను లవ్ చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు అని అంటే నేను ఆల్రెడీ చనిపోయాను, నన్ను పట్టించుకోవద్దు, నీ హ్యాపీనెస్ కోసం ఆలోచించు అని చెప్పినట్లు దూహి ఊహించుకుంటుంది. నెక్స్ట్ డే కూవన్ తనకు వచ్చిన పెయిన్ కి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే దూహి వస్తే ఏం లేదు అని చెప్పి తనకి టాబ్లెట్స్ కనిపించకుండా టేబుల్ కింద దాచిపెడతాడు. కానీ దూహి వాటిని గమనిస్తుంది. తర్వాత మార్నింగ్ వాళ్ళిద్దరూ మీరా గ్రూప్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తే అక్కడ దూహి నిన్ను అటాక్ చేశానని న్యూస్ లో విన్నాను నీ పలకరిస్తాడు. అప్పుడు కూవన్ న్యూస్ లో ఏం వచ్చినా అది నమ్మొద్దు, ఈవెన్ ఇన్నోసెంట్ పీపుల్ ని కూడా మర్డర్ చేశారని చెప్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటాడు.
అంటాడు. అప్పుడు దూహ్యూన్, నువ్వు బ్రతకాలంటే దూహి నుంచి దూరంగా వెళ్ళిపో, తన చుట్టూ ఎవరున్నా అందరూ చనిపోతూ ఉంటారు అని చెప్తాడు. తనకి కోపం వచ్చి తిరిగి మాట్లాడిపోతూ ఉంటే దూహి వద్దు అని చెప్పి తనని లోపలికి తీసుకెళ్తుంటుంది. బోర్డ్ మీటింగ్ లో దూహి నేను ప్రెసిడెంట్ క్యాండిడెన్సీ నుంచి తప్పుకుంటున్నాను అని అందరి ముందు ప్రకటిస్తుంది. అక్కడికి సియోఖూన్ వచ్చుండడు. దూహినే వద్దని చెప్పుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకింగ్ గా అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యునానిమస్ గా సూక్మినే ప్రెసిడెంట్ అవుతారని అక్కడ ఉన్న వాళ్ళు ప్రకటిస్తారు. కువన్ మాత్రం ఎందుకు ఇలా చేశావు అని దూహిని అడిగితే బయటకెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి ఆఫీస్ బయటకు వెళ్తుంది. నేను ఇక టైర్డ్ అయిపోయాను, పైగా నీ మీద నాకు నమ్మకం కూడా లేదు, నీ పవర్స్ కూడా ఇప్పుడు సరిగ్గా పని చేయట్లేదు, నువ్వు నన్నేం ప్రొటెక్ట్ చేయలేవు అని హార్ష్ గా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న కువన్కి అప్పుడే చెస్ట్ లో పెయిన్ వస్తే మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు. పైనుంచి ఇదంతా సూక్మేన్ అలాగే దూహ్యం కూడా ఇద్దరు చూస్తారు. కాసేపటికి ఆ సైకో కిల్లర్ కి ఒక మెసేజ్ వస్తుంది. అందులో కువన్ పవర్స్ కి ఏదో ప్రాబ్లం ఉంది అని ఉంటుంది. సో అప్పుడు ఆ సైకో కిల్లర్ ఇక నన్ను కువన్ ఏం చేయలేడు అని సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇంట్లో సూక్మిన్ ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే దూహ్యం కాసేపటికి థ్యాంక్ యూ ఫర్ ద మీల్స్ అని చెప్పి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సూక్మిన్ గట్టిగా టేబుల్ మీద కొట్టి వచ్చి కూర్చోమంటే దూహ్యం సైలెంట్ గా తిరిగి వచ్చి కూర్చుంటాడు. సో వాళ్ళ ఫాదర్ సన్ రిలేషన్ కూడా సరిగ్గా లేదు. గువన్ బాధతో సియోఖూన్ ని కలవడానికి వెళ్తే సియోఖూన్ కూడా ఎంట్రన్స్ లోనే కనిపిస్తాడు. నిన్న నైట్ సియోఖూన్ ని దూహి కలిసి అంతా చెప్పుంటుంది. తన దగ్గరికి వెళ్ళి దూహి ఎందుకు తప్పుకుంటుందో చెప్పమని అడిగితే చెప్పాడు. అక్కడే లాస్ట్ కి ఇద్దరు కాలర్ పట్టుకొని గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. అప్పుడు సియోఖూన్ నీ వల్లే దూహి ప్రెసిడెంట్ క్యాండిడెన్సీ నుంచి తప్పుకునింది, నేను ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా చేసింది అని చెప్తే కువన్ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళి చూస్తాడు. ఇంట్లో దూహి కనిపించదు. తను మేడం జూ ఫేవరెట్ గార్డెన్